తెలుగు ప్రాంతీయ మాండలికాలు వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అనుసరించి ఏర్పడిన భాషాభేదాన్ని ప్రాంతీయ మాండలికము లేదా స్థల మాండలికము అంటారు. ప్రాంతీయ మాండలికాన్ని క్షితిజ సమాంతర మాండలికం అని కూడా అంటారు. తరువాత తెలుగు మాండలిక పరిశోధనలో అగ్రగణ్యుడు వచ్చేసి భద్రిరాజు కృష్ణమూర్తి. 1961లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరపున వ్యవసాయ వృత్తి పదకోశానికి జరిపిన సర్వే ద్వారా ఆధునిక తెలుగు భాషలో 4 మాండలికాలు ఉన్నట్లు తేలింది. భద్రిరాజు కృష్ణమూర్తి గారు వృత్తి పద పరిశోధన ఆధారంగా తెలుగునాడును 4 భాషా మాండలికాలుగా విభజించారు. అందులో ఒకటి పూర్వ మాండలికం. దీని క్రిందకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది. దీనినే కళింగ దేశం అని కూడా అంటారు. మధ్య మాండలికం కోస్తా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. దీనిని కోస్తా మాండలికం అంటారు. ఉత్తర మాండలికం వచ్చేసి తెలంగాణలోని ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉత్తర మాండలికం. తరువాత దక్షిణ మాండలికం వచ్చేసి రాయలసీమ మాండలికం అంటారు. దీని క్రిందకు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. ప్రాంతీయ మాండలికాల ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే ఒక పరిమిత ప్రదేశంలోనే వాడుకలో ఉండటం అది ఒక లక్షణం. ఆ ప్రదేశానికి పరిమితమైన ఉచ్చారణ పదజాలం ఉపయోగించడం అది రెండవ లక్షణం. మూడవ లక్షణం అదే భాషకు చెందిన ఇతర ప్రాంతాల భాషా స్వరూపాలకు భిన్నంగా ఉండటం. అదే భాషకు చెందిన ఇతర ప్రాంతాల భాషా స్వరూపాలకు భిన్నంగా ఉండటం. తరువాత ప్రాంతీయ మాండలికాలు ఏర్పడడానికి కారణాలు మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఒకటి వచ్చేసి భౌగోళిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ప్రాంతీయ మాండలికాలు ఏర్పడతాయి. అందులో రెండవది వచ్చేసి ఒక ప్రాంతంలోని ప్రజలకు అదే భాష మాట్లాడే ఇతర ప్రాంతాల వారితో సంబంధం లేకపోవడం ఒక ముఖ్య కారణం ఇది కూడా. తరువాత సమాజంలోని వివిధ వృత్తుల వారి సాంకేతిక పదజాలం ఆయా ప్రాంతాలకే పరిమితం కావడం. నాలుగవది రాష్ట్ర సరిహద్దులలో పరిసర భాషల ప్రభావం వల్ల కూడా మనకు ప్రాంతీయ మాండలికాలు ఏర్పడతాయి. తరువాత ఆయా ప్రాంతాల పాలకుల భాష వేరైనప్పుడు అధికార భాష ప్రభావం చూపిస్తుంది. తరువాత ప్రాంతీయ మాండలికాలపై పరభాషల ప్రభావం మనం చూసినట్లయితే పూర్వ మాండలికమైనటువంటి కళింగ ప్రాంతంపై ఒరియా భాష ప్రభావం అధికంగా ఉంటుంది. దక్షిణ మండలమైన రాయలసీమపై కన్నడ, తమిళ భాషల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తరువాత నెల్లూరు ప్రాంతంపై తమిళ భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తరువాత ఉత్తర మండలమైనటువంటి తెలంగాణపై ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అది ఎలాగో ఒకసారి ఉదాహరణ చూద్దాం. బాలుడు, బాలిక అనే పదాలకు పూర్వ మండలమైనటువంటి కళింగ ప్రాంతంలో గుంటడు, గుంట అని అంటారు. అదే తెలంగాణలో చూసామంటే పోరడు, పోరి అని వ్యవహరిస్తారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో చేశాడు అనే పదానికి రాయలసీమలో చేసినాడు అని, తెలంగాణలో చేసిండు, వచ్చిండు, పోయిండు ఇలాంటి పదాలు ప్రయోగిస్తారు. అలాగే ఆంధ్రాలో గోంగూర అని వ్యవహార పదానికి రాయలసీమలో గోగాకు అంటారు. అదే తెలంగాణలో పుంటి కూర అని పిలుస్తారు. ఈ విధంగా మనం తెలుగు ప్రాంతీయ మాండలికాలు మనం పరిశీలించినట్లయితే అందులో మొదటిది వచ్చేసి మనకు పూర్వ మండలం, రెండవది మధ్య మండలం, మూడవది ఉత్తర మండలం, నాలుగవది దక్షిణ మండలం. ఇందులో పూర్వ మండలంలో తువ్వనేల అనే పదానికి మాండలిక పదానికి మధ్య మండలంలో తువ్వనేలే అని అంటారు. తర్వాత
ఉత్తర మండలంలో తెలంగాణ ప్రాంతమైనటువంటి ఉత్తర మండలంలో దుబ్బ నేల అని పిలుస్తారు. తరువాత దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో తువ్వ నేల అని పిలుస్తారు. అంటే తువ్వ నేలకు పర్యాయ పదంగా దుబ్బ నేల అనేదాన్ని మనం గుర్తించినట్లయితే దుబ్బ నేల అనున్నది తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకుంటే మిగతా ఏ మాండలికం ఏ మండలంలో అయినా సరే దానికి తువ్వనేలే అని గుర్తించవచ్చు. తరువాత మోట పూర్వమండలంలో మోట అని పిలుస్తారు. తర్వాత మధ్య మండలంలో మోట అని అంటారు. తర్వాత ఉత్తర మండలంలో మోట అని అంటారు. అది దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో కపిల లేదా కవిలే అంటారు. మనం మోట అనున్నది దానికి మోట అనే దానికి కపిల అనేది పర్యాయపదంగా మనం గుర్తుపెట్టుకుంటే కపిల అనున్నది దక్షిణ మండలంలో మాత్రమే ఉపయోగిస్తారు. మిగతా అన్ని మండలాల్లో మోట అనేది ఉపయోగిస్తారు. ఆ తర్వాత నాగలి అనేది మనం చూసినట్లయితే పూర్వమండలం, మధ్య మండలం, ఉత్తర మండలం అన్ని మండలాల్లో నాగలి అని ఉంది. ఒక్క దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో నాగేలి లేదా మడక అని ఉంది. అంటే నాగలి అనేదానికి మనం మడక అనేది నాగేలి అనేది పర్యాయపదాలుగా గుర్తుపెట్టుకుంటే మడక అనేది రాయలసీమలో ఉంది. మిగిలిన మాండలికాల్లో నాగలి అని ఉంది. తరువాత పదమైనటువంటి పేడ మనం చూసినట్లయితే ఒక్క ఉత్తర మాండలికమైనటువంటి తెలంగాణలో పెండ అని ఉంది. మిగతా అన్ని మాండలికాల్లో పేడ అని ఉంది. దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తరువాత పూజు, దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది పూర్వ మండలంలో పూజు అంటారు. అదే మధ్య మండలంలో కాడి అంటారు. అదే ఉత్తర మండలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో కాండి లేదా కాని లేదా కాని. తర్వాత దక్షిణ మాండలికమైనటువంటి రాయలసీమలో కాడిమాను అని అనడం జరుగుతుంది. తరువాత ఆనపకాయ మనం చూసినట్లయితే కళింగ ప్రాంతంలో పూర్వ మండలంలో ఆనపకాయ అంటారు. మధ్య మండలం కోస్తా ప్రాంతంలో సొరకాయ అంటారు. అదే ఉత్తర మండలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆనింగకాయ అంటారు. దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో సొరకాయ అని అంటారు. తరువాత గోంగూర చూసినట్లయితే పూర్వ మండలం, మధ్య మండలంలో గోంగూర లాగానే ఉంది. ఒక ఉత్తర మండలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో పుండి కూర లేదా పుంటి కూరగా మారింది. దక్షిణ మండలికమైనటువంటి రాయలసీమలో ఇప్పటికీ గోగాకు అనే వ్యవహారంలో ఉంది. తరువాత సొమ్ములు పూర్వ మండలం కళింగ ప్రాంతంలో సొమ్ములు అంటారు. అదే సొమ్ముల్ని మధ్య మండలమైనటువంటి కోస్తా ప్రాంతంలో పశువులు అంటారు. ఉత్తర మండలం తెలంగాణ ప్రాంతంలో కూడా పశువులు అంటారు. అదే దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో జీవాలు అని అనడం జరుగుతుంది. జీవాలు అంటారు కదా, అట్లా జీవాలు అని పిలవడం జరుగుతుంది. తరువాత చోడి లేదా చోల్, దీనిని మధ్య మరియు ఉత్తర మండలికాల్లో తమిదే అని పిలుస్తారు. తర్వాత రాయలసీమలో రాగి అని పిలుస్తారు. కాబట్టి చోడి లేదా చోల్కి తమిద, రాగి అనేవి పర్యాయపదాలుగా గుర్తుపెట్టుకుంటే రాగి అనగానే రా వచ్చింది, అక్కడ రాయలసీమలో రా వచ్చింది, రాగి అని గుర్తుపెట్టుకోండి. తమిద అనేవి మిగతావి, చోడి చోల్ అనేది పూర్వ మాండలికం అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. తరువాత మనం చూసినట్లయితే పూర్వ మండలంలో ఉండ అని పిలుస్తారు. అదే ఉండను మధ్య మండలంలో చక్రం అంటారు. అదే ఉండను ఉత్తర మండలంలో గిర్రా లేదా పయ్యే అని అంటారు. అదే దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో దానిని గాను అని అంటారు. ఆ తర్వాత మేడి చూసినట్లయితే మేడి అనేది పూర్వమండలం, తర్వాత మధ్య మండలంలో కూడా మేడి అని అంటారు. ఉత్తర మండలంలో
పాలే అంటారు. తర్వాత దక్షిణ మండలంలో మేడి తోక అని అంటారు. తరువాత ఏటి కర్ర, దాన్ని పూర్వ మండలం, మధ్య మండలంలో రెండింటిలో ఏటి కర్ర అని అంటారు. తర్వాత ఉత్తర మండలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఏటి కర్ర, తర్వాత ఏటి కోల అని అంటారు. అదే రాయలసీమలో నొగ లేదా నగ అని అనడం జరుగుతుంది. అలాగే మధుం, ఈ మధుం అనే దానికి పర్యాయపదంగా మనం తూము అని గుర్తించినట్లయితే మధుం అనున్నది పూర్వ మండలంలో మాత్రమే ఉంది. మిగతా అన్ని మండలాల్లో తూము అనేది ఉంది. ఇలా మనం షార్ట్‌కట్ గుర్తుంచుకోవాలి. తర్వాత నక్కు, నక్కు అనే దానికి ఒక్క పూర్వ మండలికంలో పూర్వ మండలంలో నక్కు అనుంది. మిగతా అన్ని మండలాల్లో కర్రు, కర్రు, కర్రు అనుంది. ఒక్క రాయలసీమలోనే కారు అని కూడా ఉంది. కానీ మనకు షార్ట్‌కట్ ఏందంటే నక్కు అనేది పూర్వ మండలం. దానికి పర్యాయపదమైనటువంటి కర్రు అనేవి మిగతా మండలాల్లో ఉంటాయి. అలాగే మనకు గాబు, గాబు అనే దానికి కలుపు అనేది మనం పర్యాయపదంగా గుర్తించినట్లయితే ఒక్క పూర్వ మండలంలో మాత్రమే గాబు అనుంది. మిగతా అన్ని మండలాల్లో కలుపు అనుంది. ఇది మనం షార్ట్‌కట్. తర్వాత పోము అనేది మనం చూసినట్లయితే పూర్వ మండలంలో పోము అనేది ఉంది. మిగతా అన్ని మండలాల్లో పోగు, పోగు, పోగు అని ఉంది. అయితే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పోము అనే దానికి పోగు అనేది పర్యాయపదంగా గుర్తుపెట్టుకుంటే ఒక్క పూర్వ మండలంలో మాత్రమే పోము ఉంది. మిగతా అన్ని మండలాల్లో పోగు ఉంది. అలాగే పూర్వ మండలంలో గుణపం అంటారు. అదే మధ్య మండలంలో గడ్డ పొలుగు అంటారు, గడ్డపార అంటారు. తర్వాత ఉత్తర మండలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో గడ్డపార అంటారు. తర్వాత దక్షిణ మండలమైనటువంటి రాయలసీమలో గడ్డపార లేదా గడారు. ఇక్కడ అంటారు కదా రాయలసీమ ప్రాంతంలో గడారులు గాలికి ఎగిరిపోతాయని. అట్లా అన్నమాట. గడారులు గాలికి ఎగిరిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. గడారులు గాలికి ఎగిరిపోతాయి రాయలసీమ ప్రాంతంలో. తర్వాత చూసినట్లయితే గొలుసు అనేది పూర్వ మండలంలో ఉంటే దానికి గొండ్లెం అని మధ్య మండలంలో ఉంటుంది. తర్వాత ఉత్తర మండలంలో ఉంటుంది. ఆ తర్వాత దక్షిణ మండలంలో చిలుకు అని ఉంటుందన్నమాట. తర్వాత పునాది అనేది పూర్వ మండలంలో ఉంటే దానికి పునాది అని అదే పదం మధ్య మండలంలో ఉంటుంది. మళ్ళా పునాది అని ఉత్తర మండలంలో ఉంటుంది. దానికి ఇంకొక అదనంగా బునాది అనేది చేరుతుంది. రాయలసీమ ప్రాంతంలో గునాది లేదా బునాది అని ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మాండలిక పదాలని మండలాల్లో.